సార్ ఆయన ఎప్పుడు సమాధి అయ్యారో ఆయన గురించి అవన్నీ మనకు తెలియదు అంటే పట్టుబాటు మంపలో మంప దగ్గర రాజేంద్రపాలెం రాజేంద్రపాలెం అని చెట్టు కట్టిపెట్టి చంపేసి ఇక్కడ తీసుకొచ్చి దానకారణంలో చేసి అది ఎక్కడమ్మా కొయ్యూరు కదా. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉండేవారా ఫస్ట్ స్టాప్లు కూడా? ఫస్ట్ ఇక్కడ కాదమ్మా, ఈ మన్యం అంతా సాధించాడు అనమాట. పోరాడాడు. ఒక ఈ ఊరికి ఒక భాస్కర్ రాయుడు వచ్చి ఆ భాస్కర్ నన్ను కూడా ఇంటికి వస్తే చూసి పళ్ళు కాయలు పట్టుకెళ్ళి అలా అక్కడ ఒక నరుగు మాసం లేని చోట్ల ఆ బావుని పాక కట్టి పాకలో పెట్టి పళ్ళు పట్టుకెళ్ళి ఆ బావుకి ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ఆ బావుకి తలకాయ మంత్రం ఉంది కనుక ఆ మంత్రాల ప్రకారంగా ఇక్కడ ఇవాళ ఎక్కడ ఉంటే రేపు ఇంకొక కాడు ఉంది కూడా అలాగే సాధించుకొచ్చారు బాగా. అప్పుడు మన ఎవరిది మన గిరిజనులు అందరికి కాపాడ్డాడు. బ్రిటిషులతో పోరాడి నాకు మనం ఇక్కడ ఎలా ఉండం ఆయన పోరాటం చేయడం వల్ల మనం ఇక్కడ అంత ఆయన ఆత్మకి అంటారు అంతే. కాదమ్మా, ఇప్పుడు ఇంత రోడ్డు పక్కన చేయడం వల్ల అది భయపడి చేశారంట. రోడ్డు పక్కన సంబంధించి మరి ఇంకా ఒక నాయుడు ఇచ్చేసి ఇదంతా పాడుకుంటారు ఇప్పుడు ఆ బాబు అలా చేయబట్టి ఆ బాబుకి ఇది ఇచ్చారు రాజమంగి దగ్గర. ఇప్పుడు కంఠం ధర అక్కడ కూర్చోదు ఇవన్నీ కంఠం దొర గారి స్నేహత భావంగా ఇద్దరు కలిసి చేయడం వల్ల ఆయన వాళ్ళిద్దరి సమాధిని కూడా ఒక దిక్కున పెట్టారంట అనుకుంటాం. అమ్మమ్మ చెప్తుంది. అందరూ వాళ్ళిద్దరు స్నేహితుల భావంతో కాబట్టి ఇటేమో అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉంది. ఇప్పుడు అటు నుంచి తిరిగితే రైట్ సైడ్ ఏమో కంఠం దొర గారి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. అదే సమాధి అంటారు. నేను సారీ అలా అన్నాను. అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారా? రోజు చేస్తూ ఉంటారా? నీ పేరేం పేరమ్మా? ఆరుగులి ఎల్లమ్మ. మీరు కూడా దొరలమ్మా? సిగ్గే పడకూడదమ్మా. మన సిగ్గు పడకూడదు. మన జాతి మార్చిపోకూడదు. అవునమ్మా. ఇప్పుడు ఒకళ్ళు గుర్తుంకోవాలి పేరు ఎక్కువ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? మా నాన్నగారు అయితే 70 సంవత్సరాలు బట్టి చేసి ఇక్కడే చేశారా? ఇక్కడ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడే పని చేసి. దీనికి జీతం ఎవరు ఇస్తారమ్మా మాకు? ఇప్పుడు అంటే అప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అందువల్ల ఇస్తాను. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు కూడా ఇప్పుడు ఫీడర్ అయ్యి కాబట్టి మీకు ఇంకా ఇవ్వచ్చు. ఇంకా మంచి పనులు చేస్తారు కాబట్టి ఆయన చేయవచ్చు అంటారు. ఇస్తారు. ఇంతకుముందు బాబీ మాకు జీతం లేకపోయినా 20 రూపాయలు తోడు చేసి 2,000 ఇచ్చారు. 2,000 ఎలా పోయి అలాగ 5,000 అలాగా బాబు ఇప్పుడు 15,000 మాకు గవర్నమెంట్ ద్వారా. అమ్మాయి పువ్వులు ఇప్పుడు అలా సమాధి మీద పెడతారా? ఆ దండ వేసుకెళ్ళి అక్కడ పెట్టి ఫోటో తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు. అమ్మమ్మ ఇప్పుడు అక్కడ పెట్టమంటారు అయితే దండ ఎత్తండి గుర్తు చూసి ఇవి తీయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ దండ వేస్తున్నాను. ఓకే చూసిన మన అల్లూరు సీతారామరాజు మన్యం వేరు సముద్రం దగ్గర కూర్చున్నాము. అమ్మమ్మ గారు మన్యం వేరు సమాధులన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడే శుభ్రం చేస్తూ ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, అమ్మమ్మ గారు ఇంకా మీరే చేస్తారు. ఇప్పుడు ఇంకా ముగ్గురు ఉంటారా? అమ్మమ్మ ఇంకా మీరు ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇంకా పొద్దున్న సాయంకాలం 4 గంటలకు వెళ్ళిపోతుంటారు. ఏడి పెట్టమ్మా. మా నాన్నగారు అయితే 70 సంవత్సరాలు ఇక్కడే చేసి ఓకేమ్మా. తను ఎలా మర్చిపోకూడదని మీరు కూడా ఇంకా వాళ్ళ నాన్నగారి వృత్తి మర్చిపోకూడదని వాళ్ళ నాన్నగారి ఆయన జ్ఞాపకార్థంగా వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇక్కడే పనిచేస్తున్నారు అమ్మమ్మ గారు. అమ్మమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడే పనిచేస్తున్నారు. మీ నాన్నగారి ఒక వృత్తి పోకూడదు, వాళ్ళ ఒక జ్ఞాపకార్థంగా వాళ్ళు ఎప్పటికైనా ఈ విధంగా నేను కూడా కష్టపడాలని మీ నాన్నగారి ఒక వృత్తిని పోగొట్టుకూడదు, మనం కష్టపడి ఇక్కడ చేయాలని
ఒక మన్యం వీడు ఒక చరిత్ర కాపాడాలని చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూలెట్ అమ్మమ్మ గారు ఇప్పుడు పువ్వులు తీసుకొచ్చారు, మందారం పువ్వులు. ఈ మందారం పువ్వులు ఇక్కడ పెడుతున్నాం ఫ్రెండ్స్. అల్లు సీతారామరాజు గారి సమాధిలో పెడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే మన కంఠం దొరగారి కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్. మన కంఠం దొరగారి సమాధి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ అల్లు సీతారామరాజు బయట పెడతాం కూడా ఫ్రెండ్స్. ఇక్కడ పెడుతున్నాం. చెప్పులు తీయాలి. గోడ మీద లేకండి, గోడ మీద లేకండి, గోడ మీద. డాడీ అలానే డాడీ స్పీచ్ చెప్పు డాడీ. ఆ స్కూలు ఏ స్కూలు ఎవరెవరు కేడిపేట ఏల్పురమా? మీరు ఎప్పుడు వస్తుంటారమ్మా ఇక్కడికి? చిన్న పార్టీగా తీసుకుంటారు. లాస్ట్ టైం మంది చూసారు మంచి బుజ్జిలు అందరు పాపలు వచ్చి ఆయన అల్లు సీతారామరాజు విగ్రహం దగ్గర ఇప్పుడు పిక్నిక్ అంటే ఒక చిన్న పార్టీ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఫేర్వెల్ పార్టీ అంటారు దానికి. ఫ్రెండ్స్ చూడండి, పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ అల్లు సీతారామరాజు అటే కంఠం దొర గారిది, ఇటు అల్లు సీతారామరాజు సమ్మతిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ చేస్తారు కదా ఛానల్ చూసి. నాది ట్రైబుల్ మీడియా అని నా యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో నా ఛానల్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇదే మన అల్లూరి సీతారామరాజు పార్క్ మీకు చూపిస్తాను. ఇందాక వరకు మనం ఆయన యొక్క సమాధి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పార్క్ గురించి మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.